చీఫ్ మినిస్టర్ ఇట్లా మాట్లాడతారు. కేటీఆర్ గారు మొత్తం రిప్లై ఇచ్చిన చీఫ్ మినిస్టర్ మాట్లాడుతుంటే కొంచెం స్టాండర్డ్ లో మాట్లాడితే బెటర్ ఉంది. ఆయన ఏం చేసిన అంటే అసలు ఫాల్స్ ప్రామిసెస్ లో పవర్ లో వచ్చిన టోటల్ ఫాల్స్ ప్రామిస్ గ్యారంటీ ఇచ్చినప్పుడు కర్ణాటక ఎలక్షన్ గెలిచిన తర్వాత సేమ్ ఫార్ములా తెలంగాణలో యూజ్ చేశారు. తెలంగాణ గెలిచిన తర్వాత అయిపోయింది కథ. అది సేమ్ ఫార్ములా మహారాష్ట్ర పోతే ఫెయిల్ అయింది, ఢిల్లీలో చెప్తే ఫెయిల్ అయింది. ఎందుకంటే మొత్తం ఫాల్స్ ఉంది, గ్యారంటీ ఫాల్స్ ఉంది, ప్రామిసెస్ ఫాల్స్ ఉంది, ఇంప్లిమెంట్ చేసిన పాసిబుల్ లేదు. ఇప్పుడు ఉల్టా మాట్లాడతా అంటే ఇట్లా ఢిల్లీ పోయిన తర్వాత ఇట్లా అంటే ఒక సీఎం అంటే రెస్పెక్ట్ ఉంది, ఆయన మంచి మాట్లాడితే బెటర్. అంటే అప్పు కుడతలేదు, ఎవరు నమ్ముతలేరు అనే విధంగా మాట్లాడుతున్నారు. అరే అప్పులు అంటే మా నంబర్ ఇప్పుడు చెప్పినా కేటీఆర్ అన్న ఏం చెప్పినా మొత్తం ఇండియాలో 28 స్టేట్ లో మా నంబర్ 24 ఉంది. మాకు 23 స్టేట్ ఎక్కువ తీసుకుపోయిన అప్పులు. ఆ అప్పులు అంటే మాట్లాడితే అప్పులు అంత లేదు, మొత్తం ఫాల్స్ మాట్లాడుతున్నా. ఏమంటామంటే 7,000 crore చెప్తా, 6,000 crore చెప్తా, 2,000 crore బిల్ లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు మొత్తం డిక్లేర్ చేశారు, మొత్తం పబ్లిక్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆయన ప్రామిస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు, ఫాల్స్ ప్రామిసెస్ చేశారు, అది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశమే లేదు. మహిళలకు అంటే 2,500 పెన్షన్ ఇస్తా హామీ ఇచ్చారు, ఎక్కడ పోయింది? షాదీ మార్లో 1 తోలా గోల్డ్ ఇస్తా అంటే ఎవ్రీలో అంటే అందరికి ఆల్ కమిటీకు చాలా ప్రామిసెస్ ఎక్కువ చేశారు. ఈ బడ్జెట్ అది ఫుల్ఫిల్ చేసే అవకాశం లేదు. ఉల్టా ఖాళీ అది మనకు లోన్ ఉంది లోన్ కోసం క్లియర్ చేశారు కేటీఆర్. 24 మాకు ఎక్కువ 24 స్టేట్ మాతో ఎక్కువ లోన్ తీసుకోపోయినా ఆయనకి కెపాసిటీ లేదు. రేవంత్ రెడ్డి గారికి రూల్ చేసిన కెపాసిటీ. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దివాలా తీయించి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. గలత అందరి రాష్ట్రంలో దివాలా ఏం చేయలేదు, రాష్ట్రం డెవలప్ చేసిన కేసీఆర్ అన్న మహాన్ సీఎం అయినా. ఎంత ఇండియాలో నంబర్ 1 స్టేట్ చేసినట్టే తెలంగాణ స్టేట్ అయింది. ఇప్పుడు డే బై డే డౌన్ అవుతున్నారు. కేసీఆర్ ఎక్స్పీరియన్స్ కు రేవంత్ రెడ్డి ఎక్స్పీరియన్స్ కు చాలా డిఫరెన్స్ ఉంది. కేసీఆర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఉంది, చాలా మంచి లీడర్, మంచి రూల్ చేశారు. తెలంగాణ తీసుకొచ్చిన ఆయన ఏం ఇష్టం ఉంది అంటే మా తెలంగాణ గోల్డెన్ తెలంగాణ ఉండాలి అంటే డెఫినెట్ గా ఆయన 9.5 years లో గోల్డెన్ తెలంగాణ అట్లా చేశారు. బ్రిడ్జెస్ కట్టారు, బిల్డింగ్ కట్టారు, డబుల్ బెడ్రూమ్ కట్టేసిన, ఏమేమి ప్రామిస్ చేశారు మొత్తం ఫిల్ఫిల్ చేసిన మహాన్ లీడర్ కేసీఆర్. 7.5 పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు అనుకోవచ్చా, ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్ అంటే నడవడానికి అవకాశం లేదు. పబ్లిక్ మొత్తం బేసారైంది. మేము ఎక్కడ పోతే అంటే ఒక మామూలు బార్బేరియన్ పోతే లేకుంటే ఒక దగ్గర పోతే అందరూ ఒకటి మాట్లాడతారు, సార్ అప్ కూర్చుని పరేషాన్ ఉన్నారు అంటే. ఎందుకంటే రూల్ మంచి చేయాలి. రియల్ ఎస్టేట్ మొత్తం నష్టమైంది, బిజినెస్ మొత్తం నష్టమైంది, డెవలప్మెంట్ చాలా బ్యాక్ పడింది. ఫార్మర్స్ కు నీళ్ళు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఎవరికి ఎంప్లాయీకి అంటే రిటైర్డ్ పెన్షన్ డబ్బులు ఇస్తా లేదు. మొత్తం అంటే ఫైనాన్షియల్ అవుట్ అయింది గవర్నమెంట్. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఎక్కువ కంటిన్యూ చేయాలంటే కష్టం ఉంది. అలాగే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఢిల్లీ పోతే ఎట్లా అవుతుంది, అక్కడ పోతే ఎట్లా అవుతుంది, డెఫినెట్ గా నాకు కెపాసిటీ లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఫెయిల్ అయింది. ఉద్యోగుల ఉద్యమాల ద్వారానే తెలంగాణ వచ్చింది, వాళ్ళ త్యాగం మర్చిపోమని కేటీఆర్ గారు మాట్లాడుతూ, మరి ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎట్లా? రేవంత్ రెడ్డి ఉద్యోగులకు అంటే మరి ల్యాండ్ ఇస్తా, పెన్షన్ ఇస్తా, ఇది ప్రామిసెస్ చేశారు, ఒక్క పైసా ఇవ్వలేదు. ఉద్యోగులు పనిచేసిన తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలు చాలా కష్టపడి తీసుకొచ్చిన. డెఫినెట్ గా నాకు ఏ సహాయత చేయాలి, నా డిమాండ్ తప్పకుండా సహాయత